హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండం శిల్పాస్ లవ్లీ బ్లాగ్స్. ఈరోజు నేను మీతోనే మాట్లాడుతూ ఒక వీడియో తీయబోతున్నాను. సో చాలా రోజుల తర్వాత కుకింగ్కి వీడియో తీస్తున్నాను. సమ్మర్కి స్పెషల్ అనమాట మా పిల్లలకి. సో చల్లగా తినాలి, తాగాలి, ఏదైనా మనం చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, మన ఇష్టం అది. సో దీంట్లో చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్కి మనకి వేడి తగ్గాలంటే అసలు ఏమేమి వేస్తున్నా అనేది మీరు కూడా చూడాలి. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం వంట వీడియోలోకి వెళ్ళిపోదాము. రెడీ అయినా? ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో మనము ఒక 1/2 లీటరు పాలు తీసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పాలు గిన్నె పెట్టుకోవాలి. ఇలాగ సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. బాగా బబుల్స్ రావాలి. ఈ లోపల మనము కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము. ఇలాగ తీసుకోవాలి. ఈ గిన్నెలో మనము పచ్చిపాలు పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలాగా. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఫ్రూట్స్ అనేవి కూడా కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. నేనైతే రెడీగా ఉంచుకున్నాను, మీకు అవి కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇంతలో మనం ఒకసారి పాలు చూద్దాము. పొంగు వచ్చేసింది. దీన్ని తిప్పేస్తున్నాను ఒకసారి, మళ్ళీ ఇంకోసారి బాగా మరగాలన్నమాట. కొంచెం బాగా మరిగితే ఏంటంటే సలాడ్ చాలా బాగుంటుంది, ఫ్రూట్ సలాడ్ అలా చేసుకుందాము. సో ఇది పంచదార వచ్చేసి ఫుల్గా తీసుకోండి, ఒక కప్పు. సో నేనైతే హాఫ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకే మనము మిల్క్ మేడ్ వేస్తున్నాము. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము. అసలు ఇది టేస్ట్ పరంగా ఎలా ఉంది కూడా మనం టేస్ట్ చూసుకోవాలి, లేకపోతే మనకి సరిపోతే అస్సలు బాగోదనమాట. తర్వాత చూసుకుందాము. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ వీడియో పెడుతున్నాను మీతోనే మాట్లాడుతూ. ఇప్పుడు మనం టేస్ట్ పరంగా చూసుకుంటున్నాము. నాకైతే పంచదార సరిపోలేదు. సో మళ్ళీ మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు మాత్రం పంచదారే యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 2 కప్పులు తీసుకోండి. సో ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మరిగించుకున్న పాలల్లో వేసేసుకోవాలి. అట్లాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది వెంటనే వేయంగానే ఏమవుతుందంటే బాగా తిక్కుగా అవుతుందన్నమాట. సిమ్లో పెట్టుకొని కుకింగ్ చేసుకోండి. మనకి తిక్కుగా వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచారంటే ఇది బాగా ఉండలు కట్టేస్తుంది, అప్పుడు అస్సలు బాగోదు, టేస్ట్గా ఉండదు. ఇలాగ తిక్కుగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉంది. ఇప్పుడు మనం నానబెట్టుకుని మీకు చూపిస్తాను. సబ్జా గింజలు తీసుకోవాలి. ఇవి 2 గరిటెలు తీసుకోవాలి. సబ్జా గింజలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి తగ్గిద్ది, మనకి టేస్ట్గా కూడా ఉంటుంది. అసలు ఇందులోనే ఇప్పుడు చియా సీడ్స్ కూడా మనము యాడ్ చేసేసుకుంటున్నాము. ఇవన్నీ మనం ముందుగా నానబెట్టుకోవాలి. ఇవి కూడా 2 గరిటెలు తీసుకుంటున్నాను చియా సీడ్స్. అలానే కటోరా అండి, ఇది కూడా నానబెట్టుకోవాలి. కటోరా అనేది ఇది కూడా 2 గరిటెలు వేసుకుంటున్నాను కటోరా. సో చూసారు కదా చాలా గుజ్జుగా ఉంది. ఇప్పుడు తర్వాత మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్నవి గ్రేప్స్, మ్యాంగోస్, బనానా తీసుకోవాలండి. గ్రేప్స్ చూసారా ఇలాగా కటింగ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము గ్రేప్స్. అలానే మ్యాంగోస్ కూడా వేసేసుకోవచ్చు. సో కొంచెం ఉంచుకోండి, లాస్ట్లో మళ్ళీ డెకరేషన్ చేసుకోవడానికి పైన. అలానే బనానా, మ్యాంగో. సో ఇదండి అసలు సమ్మర్ సీజన్లో చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది మార్నింగ్ చేసుకోండి చక్కగా, ఆఫ్టర్నూన్కి చక్కగా తాగొచ్చు. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇంట్లోనే చక్కగా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికైతే మంది రెడీ అయిపోయిందండి ఫ్రూట్ సలాడ్. ఇది సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది.
స్వీట్గా చల్లగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుంటున్నాము. సో చూసారు కదా అసలు ఎంత బాగుందో, చక్కగా వచ్చేసింది. ఇది ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఒక పెద్ద గాజు గ్లాసుది తీసుకొని అందులో వేసేసుకుందాము. ఇంక ఇది మొత్తాన్ని ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనము కొంచెం డెకరేషన్ చేసేసుకుందాము. ఇందాక నేను ఉంచానన్నమాట గ్రేప్స్, అలానే బనానా, మ్యాంగో. ఇప్పుడు దీనిపైన మనం డెకరేషన్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా చాలా సింపుల్ అనమాట ఇది. ఇలాగ చక్కగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మంచిగా ఈరోజు మా పిల్లలకి ప్రిపేర్ చేశాను ఫ్రూట్ సలాడ్. వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట, తెలియదు నేను చేస్తున్నట్టు. ఇప్పుడు మన ఛానల్లో అమ్మవారి పురాణ కథలు చెప్తున్నానండి. సో ఇవి నేను వీడియోలో పెడుతున్నాను, అలానే షార్ట్స్లో పెడుతున్నాను. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నేను ఇలా కుకింగ్ చేయటం ఈరోజు చేస్తున్నాను, కుకింగ్ మీకు షేర్ చేసుకుంటున్నాను. మొత్తానికైతే మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే ఆలస్యము. చూస్తానికి చాలా బాగుంది. అసలు అచ్చం ఇది తింటుంటే ఎలా ఉందో తెలుసా అండి, సగ్గు బియ్యంతో చేసినట్టు ఉంది, పరమాణం లాగా ఉంది. సో ఇది ఇందులో మనం చియా సీడ్స్, సబ్జాలు, అలానే కటోరా వేసామండి. చాలా మంచిది హెల్త్కి. సో అలానే ఫ్రూట్స్ కూడా వేసాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే అబ్బా సూపర్గా ఉండిద్దండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ అండి.